ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన వడల పులుసు కర్రీ చేద్దామండి. దీన్ని అందరు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ చాలా ఇష్టం. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేగింది అనుకున్న తర్వాత కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు కొద్దిగా తీసుకోవాలండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే కూర చేదు వస్తుంది కాబట్టి కొద్దిగా తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం చిటపట అన్నదాకా వెయిట్ చేయాలండి. దీనికోసం మనం 2 ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 4 టమాటాలు తీసుకున్నాను. ముందుగా ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగడ్డలు వేగిందాక వెయిట్ చేయాలండి. వేగాలి అంటే ఎక్కువ వేయకుండా మీడియంగా కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చిందాకా వేయించుకొని తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం వేగనివ్వాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలబెట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇప్పుడు బాగా వచ్చాయి అనుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 స్పూను ధనియాల పౌడరు వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కారం 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఈలోపు చింతపండు ఇందాకే నానబెట్టుకున్నాను. అదంతా రసం తీసుకోవాలి. రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇది వేయించుకోవాలండి. ఇదంతా ఎక్కువ మాడకూడదు. కొంచెం గుజ్జుగా అయ్యేంత వరకు చేసుకొని చింతపండు రసం ఏదైతే తీసి పెట్టుకున్నామో అది వేసుకోవాలండి. ఈ వడల పులుసుకి ఎప్పుడైనా సరే ఎక్కువగా పులుసు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పోసుకోకపోతే వడలు అనేవి ఆ పులుసు అంతా పీల్చేసుకుంటాయి. కాబట్టి ఎక్కువ పులుసు వచ్చేటట్టు వాటర్ ఎక్కువ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకున్నందువల్ల వడల పులుసులో గ్రేవీ అనేది ఉంటుంది. ఎక్కువ వేసుకోకపోతే గ్రేవీ లేకుండా ఒక్క వడలే ఉండిపోతాయండి. ఈ పులుసు కొంచెం ఉడకనివ్వాలి. మీరు కొద్దిగా ఉడికిన తర్వాతే మనం వడలు అనేవి వేసుకోవాలి. లేకపోతే ఒట్టి వాటర్గా ఉంటాయి వడలు అనేవి. కాబట్టి 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ గ్రేవీని అంతా బాగా ఉడకనివ్వాలి. అదంతా బాగా ఉడికింది అనుకున్న తర్వాతే ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వడలు అనేవి వేసుకోవాలి. వడలు చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి. అందుకని ఎక్కువ పులుసు చేసుకోమని చెప్పాను నేను. కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత గంటెతో అంతా కలిపెట్టుకోవాలండి. ఎందుకంటే అవి మునిగేటట్టు చూసుకోవాలి వడలు అనేవి. వడలు అన్నీ మునిగి బాగా కలాబెలా తెల్లి అదంతా చిక్కబడ్డ దాకా ఉంచుకోవాలి. చిక్కబడ్డ తర్వాత మెంతులు, జీలకర్ర కొంచెం వేయించుకొని అది 1 టేబుల్ స్పూన్ వేసుకొని అవంతా తెల్లనిచ్చి వేసుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎంతో ఇష్టమైన వడల పులుసు రెడీ అండి.